తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించేందుకు మరో ముందడుగు వేసింది. వచ్చే నెల 1 నుంచి 5వ తేదీ వరకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై చట్టబద్ధత కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. అందుకోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో 3 వేర్వేరు బిల్లులు ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. ఎస్పీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ ఇచ్చే తుది నివేదిక ఆధారంగా బిల్లు ప్రవేశపెట్టనుంది సర్కార్. వాటిపై అసెంబ్లీలో చర్చ, ఆమోదం తర్వాత ఎస్సీ వర్గీకరణకు చట్టరూపం దాల్చనుంది. బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లకు బిల్లు ప్రవేశపెడతారు. విద్యా ఉద్యోగాల్లో కూడా బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రతిపాదించే చారిత్రక నిర్ణయాన్ని ఆమోదించనున్నారు. దీనికి చట్టబద్ధత కల్పిస్తారు. ఈ 2 చట్టాలను అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించనుంది. మొత్తం 3 బిల్లులు ముసాయిదా రూపకల్పనలో అధికారులు నిమగ్నమయ్యారు. త్వరలోనే కేబినెట్ భేటీ ఏర్పాటు చేసి ముసాయిదాకు తుది రూపు ఇవ్వనున్నారు. తర్వాత రోడ్ మ్యాప్ ఖరారు చేస్తారు. అసెంబ్లీ ఆమోదం తర్వాత 3 చట్టాలను కేంద్ర ఆమోదానికి ప్రభుత్వం పంపించనుంది. కేంద్రం పార్లమెంట్లో బిల్లులను ప్రవేశపెట్టి రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్లను చేర్చడంతో పాటు రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లను వెంటనే అమల్లోకి తీసుకురానున్నారు. మార్చి 3వ వారంలో బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. మార్చి 29 నాటికి సమావేశాలను ముగించనున్నారు. మార్చి 30న ఉగాది, రంజాన్ ఉన్నందున బడ్జెట్ను ఉభయ సభలు ఆమోదించేలా సమావేశాల నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి. వరలక్ష్మి, రాష్ట్ర ప్రభుత్వం మార్చి 1వ వారంలో 1 నుంచి 5వ తేదీ మధ్యలో ఒక స్పెషల్ అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని చెప్పి భావిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికీ ఒక సూత్రప్రాయంగా ఒక ఆలోచనకైతే వచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇప్పటికే వర్గీకరణకు సంబంధించినటువంటి షమీమ్ అఖ్తర్ కమిటీ రిపోర్ట్ వచ్చింది. దానికి సంబంధించి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ కొన్ని అభ్యంతరాలు ఏమనెత్తారు. గతంలో ఉన్నట్లు కాకుండా కేవలం 3 వర్గాలుగా ఏబిసి వర్గాలుగానే విభజించారు. మాదిగలకు ఇచ్చిన రిజర్వేషన్ సంబంధించి కొంత పర్సంటేజ్ తగ్గిందని చెప్పి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు మేరకు దశాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి ఈ అంశానికి పురుస్టాప్ పెట్టాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే వర్గీకరణకు చట్టబద్ధత కల్పించేందుకు మాదిగలకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించేటువంటి ఎంఆర్పీఎస్ కు సంబంధించి పోరాటం చేస్తుంది. దానికి సంబంధించి ఎస్సీలో ఏబిసిడి 3 వర్గీకరణలు చేశారు. ఈ 3 వర్గీకరణలకు సంబంధించి ఆయా పర్సంటేజీల వారీగా రిజర్వేషన్లకు విద్యా ఉద్యోగాలు కల్పించే ఆ బిల్లుకు ఒకవైపు అసెంబ్లీలో చర్చించి ఆమోదించనున్నారు. దాంతో పాటు ఎలక్షన్ లో ఇచ్చినటువంటి హామీ మేరకు కామారెడ్డి డిక్లరేషన్ మేరకు బీసీలకు 42% లోకల్ బాడీలో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ గతంలో హామీ ఇచ్చింది. దానికి సంబంధించి ఇప్పటికే కులగణన పూర్తయింది కాబట్టి దానికి కూడా ఒక చట్టబద్ధత కల్పించే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దాంతో పాటు మళ్ళా బీసీలకు విద్యా ఉద్యోగాల్లో ఇప్పటికి ఉన్నటువంటి రిజర్వేషన్ పర్సెంటేజ్ 42% పెంచుతూ దీన్ని బిల్లుగా రూపొందించి ఆమోదించి కేంద్రానికి రాజ్యాంగబద్ధమైన నిబంధనలకు ఇప్పటికీ అంగీకరించలేకపోవడంతో సుప్రీంకోర్టు తీర్పు మేరకు 50% సీలింగ్ దాటొద్దనే నిబంధన ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా సవరించాలి. దీన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో పెట్టాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని చెప్పేసి ఆ రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ అంతా భావిస్తుంది. ఇందుకు సంబంధించి త్వరలోనే కేబినెట్ సమావేశంలో దాన్ని ఆమోదించి అసెంబ్లీలో దీన్ని బిల్లు రూపంలో తీసుకురానున్నారు. ఈ 3 చట్టాలను అసెంబ్లీలో పెట్టి ఆమోదించడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే మార్చి 1 నుంచి 5వ తేదీ మధ్యలో ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి ఈ సమావేశాలు ఈ బిల్లును పెట్టి చర్చించి ఒకవైపు ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించి రాష్ట్రంలోనే దానికి ఆమోదించనున్నారు. దీని తర్వాత ఈ బీసీ వర్గీకరణకు సంబంధించి బీసీలో అంటే బీసీ సంబంధించినటువంటి లోకల్ బాడీ రిజర్వేషన్లు, అదేవిధంగా బీసీలకు సంబంధించి ఉద్యోగాల్లో ఉన్నటువంటి 42% కల్పించే రిజర్వేషన్ సంబంధించి మొత్తం 3 బిల్లులకు సంబంధించి ఒక బిల్లును రాష్ట్రంలోనే పూర్తి స్థాయిగా అమలులోకి వచ్చేందుకు చూస్తారు. మిగతా 2 సంబంధించి బీసీలకు సంబంధించిన విషయంలో రాష్ట్రంలో చట్టం చేసి కేంద్రానికి పంపించి రాష్ట్రం నుంచి
ఒక డెలిగేషన్ ఢిల్లీకి పంపాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్న పని కాబట్టి దీన్ని రాజ్యాంగబద్ధంగా సవరణలు చేసి లేకపోతే 9వ షెడ్యూల్లో పెట్టి బీసీల హక్కులకు రక్షణ కల్పించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. దేశవ్యాప్తంగా దీన్ని ఒక రోల్ మోడల్ గా తీసుకొని దీని ఒక కులగణకు సంబంధించి ఒక రోల్ మోడల్ గా భావించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా తెలంగాణ నుంచి ఈ ప్రాసెస్ మొదలు పెట్టింది. దానికి తోడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తమిళనాడులో మాదిగా తమిళనాడులో ఇప్పటికే విద్యా ఉద్యోగాల్లో అన్ని వర్గాలు కలిపి 69% రిజర్వేషన్లు ఇస్తున్నారు. దానికి సుప్రీంకోర్టు రాజ్యాంగ సమీక్ష లేకుండా 9వ షెడ్యూల్ చేర్చిన నేపథ్యంలో దీన్ని కూడా అదే విధంగా పెట్టేసి కూడా కోరనున్నారు వరలక్ష్మి.